ఒరే పులుసు ఏట్రా ఇవాళ ఒక బోసు కూడా రావట్లేదు. స్నానం చేసావు ఎంతకి నువ్వు? ఒరే పులుసు మన 10th క్లాస్ బ్యాచ్ లో అందరికి ఉద్యోగాలు వచ్చారా, మనకు తప్ప. ఏటంతో మనకనకరా బాబు, నీకు జాబ్ రాలేదని చెప్పరా. అరే పులుసు ఏ ఉద్యోగం వచ్చిందిరా నీకు? నాకు తెలియకుండా ఏ ఉద్యోగం వచ్చిందిరా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నిట్లో వర్క్ చేసేస్తాను మావా. అయితే నెలకు ఒక 50,000 ఉంటుంది అన్నమాట. నాకు సాలరీ లెస్ మావా. ఈ సాలరీ లెస్ ఏట్రా పులుసు? ఐసిలెస్ జ్యూస్ అంటే తెలుసు, ఐసిలెస్ కెస్ అన్నా కూడా తెలుసు. ఈ సాలరీ లెస్ ఏట్రా? విచిత్రంగా ఉందిరా మామ. నేను స్పెషల్ సెలబ్రిటీ కదా మావా, అలాగే ఉంటది నాకు. స్పెషల్ సెలబ్రిటీయా? ఏ ఊరికి రా బాబు నువ్వు స్పెషల్ సెలబ్రిటీ? మా నాన్నకాపులకి మావా. ఏం చేసావు సెలబ్రిటీ అయ్యావురా? ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ఒక వీడియో వైరల్ అయిందనుకో మావా, ఆ వీడియోకి మనం ఏం చేయాలి తెలుసా? దానికి దీనికి లింక్ పెట్టి చెప్తావురా, అప్పుడు ఆటోమేటిక్ గా ఫేమస్ అయిపోతాం మావా. మళ్ళీ ఇంకెవరు ఆపలేరా? మరి నువ్వు అలా చేస్తే వాళ్ళందరూ కామెంట్ బాక్స్ లో మింగేస్తారు కదరా నిన్ను. అలాంటివన్నీ పట్టించుకోకూడదు మావా. అయితే తన్నించుకోవాలి కానీ అరవకూడదు అన్నమాట. మరి ఏం చేయమంటారు నన్ను? నాకు ఎలాగ కష్టపడి తెలివితేట లేవు కదా, ఎలాగోలా బతికేస్తున్నా మావ. మరి సర్లేరా పులుసు, గాజువాకి వెళ్ళి వచ్చేద్దాం పదరా. అలాగా నా దగ్గర డబ్బులు లేవురా మావా. నీ దగ్గర ఎప్పుడున్నారా డబ్బులు? నా దగ్గర ఉన్నాయి పదరా మావా. అయితే ఓకే పదమావా. ఒరే పులుసు ఏట్రా ఇవాళ ఒక బోసు కూడా రావట్లేదు. స్నానం చేసావు ఎంతకి నువ్వు? పిలిచి అవమానించడం అంటే ఇదేరా? బస్సు రాకపోతే నన్నేం చేయమంటావరా? అది సరే గాని ఇంతకీ నువ్వు స్నానం చేసావా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇంత ఎండ పట్టుకొని ఎవడైనా స్నానం చేయకుండా ఉంటారా? నీ డబ్బు నువ్వు బెలే కొట్టుకుంటున్నావు మావా. ఏట్రా పులుసు నోట్లో సొడుకుంటున్నావు? అలాగా చూస్తున్నాను రాయ్. ఏం లేదు మావా, బస్సు ఇంకా రాలేదేటో చూస్తున్నాను రా. ఏ బస్సు రాకపోతే నువ్వు వెళ్తే ఇచ్చేస్తావా ఏంటి? ఈడావుడు ఎర్రపాపకి ఇంజనీర్ లా ఉన్నాడు. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను రా. అంత బాగానే ఉన్నారా? లేదు అడుక్కుంటున్నారా. ఎవడో నాతో సతాయిస్తున్నాడు. బుడతకు తక్కువ బుడతకు ఎక్కువలా ఉన్నారు ఇడే. నువ్వేదో మహేష్ బాబులా ఉన్నట్టు నాకా చూస్తావు బాబు నువ్వు. సరే నాన్నకి టైం మందులు వేసుకోమని చెప్పరా. మందులేం వాడతాలే గాని ఒక కోట వేసి పడుకోబెట్టిరా. ఒరే పులుసు ఆయనతో నీకెందుకురా? అనవసరంగా జోడు దెబ్బలు తినేసిలా ఉన్నావురా నువ్వు. ఏంటి మామ ఈ మాత్రం దానికి కూడా ఇలాంటి ఎన్ని చూసాను రా. సర్లే గాని ఆయన నీకాసే చూస్తున్నాడు చూడు ఒకసారి. ఒకవేళ వచ్చాడుగా అనుకో, నువ్వు ఒక్కడు వచ్చావని చెప్పు, నేను వచ్చానని చెప్పకరా మామా. అలాగే నువ్వు పక్కెళ్ళి ఆడుకోరా. ఒరే పులుసు నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇక్కడ మాత్రం WWE ప్రోగ్రామ్ మాత్రం జరిగిపోయేటట్టు ఉందిరా ఇక్కడ. చిన్నప్పుడు అన్ని గేమ్ల్లో ఫస్టే మామా. ఓకేరా పులుసు, ఆల్ ది బెస్ట్. ఏట్రా ఇందా ఫోన్ మాట్లాడుతుంది ఏట్రా అంటున్నావు నువ్వు? నేనేమన్నానండి? మరి నాకేటి కోటరు ముందు నింపించినట్టుంది. అది మా నాన్న వచ్చేటప్పుడు ఒక కోట మందు తెమ్మన్నారు సార్. అది మీకు అలా వినిపించుంటదండి. నాకంతా వినిపించిందిరా, నువ్వేమన్నావో? నేనేమనలేదు సార్. కావాలంటే మీ ఇంటికి తీసుకెళ్లి కొట్టండి కానీ అందరి ముందు మాత్రం కొట్టకండి సార్, ప్లీజ్ సార్. ఇక మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్లాలరా. ఇప్పుడు కానీ మనం వెళ్తే జంబలు అక్కడ జారుమట్టయ్యా మనకి. ఎక్కడికి వెళ్ళిపోయారా? నువ్వు పక్కెళ్ళి ఆడుకోమన్నావని ఆడుకోవడానికి వెళ్ళాను మావా. ఇంకేం పులుసు లేరా? ఈ పులుసుగాడు పులుసు అయిపోలే శుభ్రం కొట్టేశారా. పదరా మామ ఇంటికి తీపెట్టిరా. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామా.